రైతు భరోసా ఎందుకు ఇస్తలేమంటే మా తన పైసలు లేవు, ఖాళీ సంచి కాడ కొట్లాట, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఇబ్బంది అవుతుంది, మానసికంగా ఇబ్బంది పడుతున్నాం, అసలు మేము అప్పులు అడిగితే అప్పులు ఎవడు ఇస్తలేడు, తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడతాడు. దుబారా ఖర్చు పెట్టడానికి రేవంత్ దగ్గర మస్తు పైసలు ఉంటాయి, దండి ఉన్నాయి పైసలు, దుబారా ఖర్చుకు పనికిమాలిన ఖర్చు పెట్టడానికి. రైతులకు రైతు భరోసాకు పైసలు లేవు. రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేయాలి, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలి, మంత్రుల జీతాలు కట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. పెన్షన్లకు పైసలు ఇవ్వట, ఆగమాగం జగన్నాథం పరిస్థితి అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకం వచ్చారు. సో కేసీఆర్ ఇప్పుడు మే 6వ తారీఖు రైతులకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. కాబట్టి ఆ సభను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ సభకు పర్మిషన్ లేదంటున్నాడు, కానీ ఖచ్చితంగా కేసీఆర్ కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొస్తాడు, అది వేరే విషయం. కానీ కేసీఆర్ భారీ బహిరంగ సభలో రైతు భరోసాను ఉద్దేశించి ఖచ్చితంగా మాట్లాడతాడు. రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ బలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కేసీఆర్ దెబ్బకే, కేవలం కేసీఆర్ రైతు భరోసా గురించి మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం దుకాణం బంద్ అయిపోతుందనే ఆలోచనతోటి కేసీఆర్ సభ కంటే ముందే రైతు భరోసా డబ్బులు ఇచ్చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. దీంట్లో ఇంకోటి కూడా ఉండొచ్చు. ఓవైపు రేవంత్ రెడ్డి, ఓవైపు కేసీఆర్ భారీ బహిరంగ సభ మే 6వ తారీఖు నడుస్తుంటే ఈ మే 6వ తారీఖు అవసరం కూడా రేవంత్ రెడ్డి నర్సంపేటలో లేదా వరంగల్లో ఒక దగ్గర సభ పెట్టి, లేదా జనగాంలో అక్కడ సభ పెట్టి రైతు భరోసా డబ్బులు 3వ ఎకరానికి కూడా రిలీజ్ చేయవచ్చు. ఓన్లీ రైతు భరోసా గురించే మీటింగ్ పెట్టవచ్చు అవసరం అనుకుంటే, కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి. ఇట్లా కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి 3వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. సో 6వ తారీఖు లోపే మాక్సిమం రైతు భరోసా డబ్బులు 3వ ఎకరానికి మీ అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే ఇంకోటి ఉంటుంది కథ. కేసీఆర్ భారీ బహిరంగ సభ తర్వాత కూడా ఇవ్వచ్చు అవసరం కూడా రేవంత్ రెడ్డి. కేసీఆర్ని తిడుతూ, కేసీఆర్ మాట్లాడే మాటలకు కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి తర్వాత రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మే 6వ తారీఖు లోపే, కేసీఆర్ భారీ బహిరంగ సభ లోపే రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ.